పోలీసులంటే కుక్కలు నక్కలునా? నువ్వు నాతో నగలు కొనడానికి వస్తావు అనుకోలేదు సిరి. నేను రావాలనుకోలేదు, డాడీ పంపారు. అవును, నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? తిరుపతి. మీ డాడీ మన పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు? తిరుపతి. మన ఫస్ట్ నైట్ తిరుపతి. ఎప్పుడు తిరుపతి తిరుపతేనా? భక్తేనా నీకు అస్మాట్లుని? ఇదేంటి ఇక్కడ పేలింది? దేవుడు నన్నందుకు మీ కళ్ళు పేలాలి. టైర్ పేలింది, సంతోషించండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నమస్కారం స్వామి. పాలకడలి మీద లక్ష్మీదేవిగా ఉన్నావు. ఎవరి తల్లి నువ్వు? ఎవరు నువ్వు? ఎవరితను? మీ డ్రైవరా? నీ కంటికి ఎలా కనపడుతున్నానా? పోనీ పనుడువా? నిన్ను. సాయిరామ్. ఆవేశం బీపీకి దారి తీస్తుంది నాయనా. అమ్మా, ఆ పైన ఒక మహాభక్తుడు తన తండ్రి ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. భక్తులంతా అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళరాదు, మెజారిటీ పెరుగుతుంది. ఏమైంది వాళ్ళ నాన్నకి? యాక్సిడెంట్. సాయి లీల ట్రైన్ ని బస్సు గుద్దేసింది. ఆయన బస్సులో ఉన్నారా, ట్రైన్ లో ఉన్నారా? మధ్యలో ఉన్నాడు. ముందు నువ్వు వెళ్ళు తల్లి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆగు నాయనా, నీకు వేరే ఏర్పాటుంది. ఏంటిది? గోల్డ్ చైనా? కళ్ళల్లోకి చూడు నాయనా. అమ్మయ్య, నా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది. పదండి నాయనా పోదాం. పౌడర్ ఏంటి మత్తు మత్తుగా ఉంది? దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా, రామకోటి రచించడమా, సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. రామా, అయ్యో స్వామి పడిపోయారు. రామచంద్రన్ గారు, ఏమండి ఏమండి, ఏమైందండి? ఏమండి? చచ్చాడంటావా? చచ్చినా చావడు. ఒక్కసారి చూడండి. స్వామి స్వామి పోయారా? మరి నా బ్యాలెన్స్? బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ అంటే నా జీవితాన్ని బ్యాలెన్స్ గా నిలబడతానని మాటిచ్చారమ్మా స్వామి, మాటిచ్చారు. పెద్ద ఫోన్కు వేళ పడలేదు. హలో, ఏమిటి? అలాగా? నిజంగా? రామచంద్రన్ గారు, మీ నాన్నగారి ఆపరేషన్ సక్సెస్ అయిందట. కళ్ళు తెరవండి స్వామి. అప్పుడియా? ఆమా, నిజంగా? అవును, రియల్లీ? యా. శ్రీరామ, నా మొర ఆలకించవు తండ్రి. దాశరథి కరుణాపయోనిధి. కాపుతావా? ఇప్పటికి చాలా ఎక్కువైంది. నా బేటాల టైం అయింది. బేటాలా? బేటాలంటే హిందీలో బిడ్డలు. వీరంతా నా బిడ్డలాంటి వారు. వాళ్ళు వెళ్ళే టైం అయింది. అవునా దాస్ గారు? అవును. అవును, నేను ఇక్కడ ఉన్నాను మీకెలా తెలుసు? బాబా చెప్పారు. కింద బాబా? మన బుచ్చికి బాబానే దాస్ గారు. రామచంద్రన్ గారు, మీ పాట అద్భుతం, మీ భక్తి అమోఘం. మీలాంటి మహాభక్తుణ్ణి ఎవరు పెళ్లి చేసుకుంటారు? కానీ నిజంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టం మీకెంత దక్కకూడదు. నేను ఇంతవరకు ఏ పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఓ మీరాబాయ్, ఓ సక్కుబాయ్, ఓ కేర్ విద్య కనిపిస్తున్నారు. మీకు ఇష్టమైతే మీతోనే నా పెళ్ళి. సారీ అండి,
నాకు ఆల్రెడీ నిశ్చితార్థం అయిపోయింది. తెలుసు. మీకెలా తెలుసు? అదే ఆ శ్రీరాముడికి అంతా తెలుసని ఆయన ఉద్దేశం. పర్వాలేదండి, ఐశ్వర్యరాయని ఎంతోమంది ఇష్టపడ్డారు, కానీ చివరికి అభిషేక్ బచ్చన్కే గా దక్కింది. సారీ అండి, నాకు కాబోయే భర్తను పరిచయం చేస్తాను. రండి రండి. హలగురు పెళ్లి కోసమే రోయ్ జీవితం పౌరుషం. ఏంటా న్యూసెన్స్? వద్దు. హలో ఎలా వెళ్ళు? ఏంటి గుళ్ళో న్యూసెన్స్? ఇంటికి పండి. సిరి ఎవడు? లేనాయన లే. ఏ సిరి ఎవడు? ఎవరి తాగుబోతు పాపి? ఇతనే నన్ను చేసుకోబోయేవాడు. రామరామా, ఇతన్నా మీరు చేసుకోబోయేది? నేనే. రామదాసం చేసుకోవాల్సిన మీరు ఈ దేవదాస్తో సెటిల్ అవుతారా? ఇప్పటిదాకా తప్పదనుకున్నాను, కానీ ఇలా చూసిన తర్వాత వీడిని వదిలించుకోక తప్పదనిపిస్తుంది. తొందరపడకండి, బాగా ఆలోచించండి. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదు. డిసైడ్ అయ్యాను. సిరి మీరే నా భర్త. अरे करो करो जरा जलसा हसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा అమ్మయ్యా, నా పని అయిపోయింది. అన్నయ్య ఎంత తంటాలు పడుతున్నాడు. ఆపండి ఆపండి, ఘోరం జరిగిపోతోంది. ఆపండి, కాపాడండి. ఏంటన్నజీ, ఏమైంది? అవ్వాల్సిందంతా అయిపోతుందమ్మా. ఎవరు అడిగారని ఆలోచించకుండా తులసిరామ్ గారు తన గుండె డొనేట్ చేసేస్తున్నాడమ్మా. గుండె డొనేట్ చేయడానికి ఆయనకి ఎన్ని గుండెలు? ఒక్కటే. దానికి తెలీదా? తెలిసి ఇచ్చేస్తున్నాడమ్మా, అందుకే వచ్చాను. రండమ్మా, కాపాడండి. వాడెవడో గుండిచ్చేస్తున్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నాకంటే నీకు వాడే ఎక్కువయాడంటే? నోర్ మొయ్, హృదయం లేని వాడివి. నీకేం తెలుసు ఆయన వాల్యూ? పదండి. రండి. సెటప్ బానుంది. ఈడెవడు? నేను డాక్టర్ నాన్న. నూరుడు అయిపోయింది, నరుకుడు చురు చేద్దామా? అరే ఈడెవడరా? కత్తులు నూరేవాళ్ళ ఉన్నాడు. కాదు, కైమా కొట్టేవాడు. కొంచెం మంచి ఆర్టిస్ట్ ని పెట్టలేపోయారా? నువ్వు ఇచ్చే డబ్బులకి ప్రకాష్ రాజు, షియాజీ షిండేలు వస్తారు. 10 రూపాయలు ఎక్కువైనా ఆన్లైన్ పెట్టవలసింది. వచ్చేస్తున్నా. ఆవేశపడకండి గురూజీ, మేము వచ్చేసాం గురూజీ. గురూజీ, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయిందా? అయ్యో గురూజీ. ఏందమ్మా ఇది? ఆసుపత్రి అనుకురా, అన్నపూర్ణ చూడే అనుకురా. ఆపరేషన్ నడుతుంది, కనబడతలేదు మనకు. ఏం ఆపరేషన్? గుండె ఆపరేషన్ అని చూరు చేసినాం. అయ్యా ఏం ఆపరేషన్? వీల్లేదు, ఈ ఆపరేషన్ చేయడానికి వీల్లేదు. ఎందుకని? డాక్టర్స్ కట్టుకోవాల్సింది ఈయన కట్టారేంటి? నా ఏడవైనా ఎత్తుకున్నా ఈయన కట్టినాను. అసలు మీరు గుండె ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? చెప్పలేదా నానాజీ? కుదరలేదు గురూజీ. డాక్టర్ గారు మీరన్నా చెప్పండి. డాక్టర్ గారు అక్కడ. ఓహో, చెప్పండి. ఆడ చూడమ్మా. తుమ్మితే ప్రాణాలు పోయా ముసల్దాని కోసం మీ గుండె చేస్తారా? మీకు అసలు తెలివి ఉందో లేదో నాకు అర్థం కావటం లేదు. నాకేంటో పిచ్చెక్కేలా ఉంది. దానికి ఇంకా చాలా టైం ఉందమ్మా. అదే ఆయన పోతే మన అందరికి పిచ్చెక్కినట్టు అవుతుందని నా అభిప్రాయం. చాలండి, పదండి. ఇంకెప్పుడు మీరు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. ఏ? ఆ గుండె నాది. ముందుగానే ఆ ముసలావిడికి ఇస్తానని కమిట్ అయ్యానే. నేననేది ఆ హృదయం నాదని. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. మనసు పురకలకి ఎక్కడికో ఎగిరింది. అది ఏమైంది? తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది.
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతను నిద్దురలేపింది. అరే ఏమైంది? ఎంత గొప్ప వ్యక్తిని ప్రేమించావమ్మా. అసలు మీ ప్రేమను చూస్తుంటే నాకు ఏమనిపిస్తోందంటే చాలా సీన్ అయిపోయింది. అవునా మోహన్ రావు, జరిగినది నామకరణం కాదు, నిశ్చితార్థం. అది మర్చిపోవాకు. నా కొడుకులతో కాకుండా నీ కూతుర్ల పెళ్లిళ్ళు ఎట్లా చేస్తావో చూస్తా. మొదటి వివాహ కార్డు నీకే ఇచ్చి పంపిస్తా. పెళ్లికొచ్చి ముందు రోజులో కూర్చుని అత్యంతలేసి మరీ వెళ్ళు వెళ్ళు. వరథాయ్ రాండ్రా పోతాము. ఈ నీ కూతుర్ల బ్రతుకు బజారుకి ఇడుస్తాం. సారీ డాడీ, విషయం చెప్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేదు. పర్వాలేదమ్మా, మీరు నాకు చెప్పలేదని నాకు బాధ లేదు. ఒక్క మాట కూడా మీతో నేను అనకుండా నిశ్చితార్థం ఫిక్స్ చేసినందుకు నేను బాధపడుతున్నాను. సర్లేండి, అంతా మంచిగా జరిగింది. రేపు వాళ్ళిద్దరిని మన ఇంటికి ఒకసారి తీసుకురండి. డీటెయిల్గా డిస్కస్ చేసి డిసైడ్ చేద్దాం. ఏమ్మా? థ్యాంక్ యూ డాడీ. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరో నా బ్రెయిన్ అడిగారు. కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పార్ట్లన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదనలేను. కూర్చో. అక్క, రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మ. తులసిరామ్ గారు. మంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా. ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారంటూ ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే ఓ త్యాగాల పుట్ట. ఎవరెవరు అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నేనండి, రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా? రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. ఏదో మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు, నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు, మీరు చాలా పొడుగు అనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వెదవా, నీకన్నీ డౌట్లే.